3 రోజుల ప్రయాణం, కొండలు, జలపాతాలు, అడవుల మధ్య గడిపిన జ్ఞాపకాలు. ఆల్ దోస్ మెమరీస్తో మనం చేరుకున్నాం శాంసే దగ్గర ఉన్న ద బ్రీజ్ స్కై బెడ్ రిసార్ట్కి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మన ప్రయాణం అత్యంత మధురమైన ఉదయపు కథతో మొదలవుతుంది. ఆకాశం తాను తెల్లవారుతున్నానని చందమామకి మెల్లగా చెబుతుంది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఓ శ్వాస తీసుకున్నట్టుంది. చల్లని గాలి కిటికీ మీది నుంచి గదిలోకి మెల్లగా జారిపోయింది. అదే క్షణంలో నేను బాల్కనీ తలుపు తెరిచినప్పుడు ముందు కనిపించింది మంచుతో తడిసిన నేల, మబ్బుల ముసుగులో నిద్రపోయిన పచ్చటి పర్వతాలు, మెల్లగా కదులుతున్న తెల్లని మబ్బుల నది. ఆకాశపు అంచు నారింజ వెలుగుతో రేగ వేసినట్టు కనిపించింది. అదే సమయంలో మేఘాల వెనుక నుంచి సూర్యుడు తన మొదటి బంగారు చూపును భూమిపైకి పడవేశారు. ఆ కాంతి కాఫీ చెట్ల మీద పడి ఆకు తడిసి ముత్యాల్లా కనిపించింది. ముందున్న లోయలో మబ్బులు అటూ ఇటూ తేలుతూ ఒక్కడిగా నిలబడిన పర్వతాన్ని ఆలింగనం చేసుకున్నట్టుగా అనిపించాయి. పక్షులు ఒక్కొక్కటిగా తమ గూళ్ళ నుంచి ఎగురుతూ రోజు మొదలైంది అని ప్రకృతికి ప్రకటించాయి. ఆ స్వరాల మధ్య గాలి నన్ను మెల్లిగా స్పృశించింది. శబ్దం లేదు, తొందర లేదు, మనసు మాత్రం ఒక్కసారిగా శ్వాస తీసుకుంది. ఇదే జీవితం అయితే ఎంత బాగుంటుంది కదా అనుకున్నాను. అది సూర్యుడు కాదు, ప్రపంచం మళ్ళీ పుట్టబోతుందనే సంకేతం. గాలి కొంచెం చల్లగా ప్రశాంతంగా ముఖానికి తాకుతూ, ఈదురు గాలిలా కాదు, మౌనంగా పలుకుతున్న శుభోదయంలా. ఆకాశం గులాబీ రంగుతో మొహాన్ని తడుపుతున్న వేళ మబ్బులు తెల్లని రెక్కలపైన పావురాల్లా లోయలో పరిచాయి. అప్పుడు ఒక పలచటి కాంతి రేఖ ఆకాశం నుంచి పైకి లేచి మన కళ్ళల్లో కాకుండా మన గుండెల్లో ఉదయించింది. సూర్యుడి తొలికిరణం వేసినప్పుడు ఆ కాంతి నేల మీద పడలేదు, మన మౌనాలకి వెలుగు వేసింది. ఆకులపై ఒదిగిన తడి బిందువులు ఒక్కసారిగా బంగారు ముత్యాలయ్యాయి. లోయంతా మెరిసిపోయింది. సూర్యుడు నెమ్మదిగా పైకి ఎగిరే కొద్దీ మంచు వెనక్కి తగ్గింది. కొండలు నవ్వుకున్నాయి, పక్షులు గానం మొదలుపెట్టాయి. ఇది ఉదయరాగం కాదు, మన ఆత్మ మీద పడిన తొలి కాంతి స్పర్శ. ఈ సూర్యోదయం ఆకాశానికి కాదు, మనల్ని మనం మళ్ళీ పరిచయం చేసుకున్నాం. ఆకాశం ఇప్పుడు ఒక పెద్ద క్యాన్వాస్. అందులో సూర్యుడు తన మొదటి చిత్రాన్ని రంగులతో వేసినట్టున్నాడు. ఈ క్షణం కెమెరా క్యాప్చర్ చేసిన ఫోటో మాత్రమే కాదు, మనసులో క్యాప్చర్ అయిన ఆ భావన. ఇది ఎప్పటికీ ఫేడ్ అయ్యేది కాదు. ఇది మీ అందరితో పంచుకోవాలనిపించింది. సూర్యుడు తన తొలి కాంతితో కొండలను మేల్కొల్పిన ఆ క్షణంలోనే మా అడుగులకు ఒక పిలుపు వినిపించింది. ఇక్కడే ఆగిపోకు, ఇంకొంచెం పైకి రా అని. ఆ పిలుపు మాటలతో రాలేదు, గాలితో వచ్చింది, చెట్ల మధ్య ఊగే ఆకుధ్వనితో వచ్చింది. మనల్ని మెల్లగా ముందుకు నడిపింది. మేం రిసార్ట్కి దగ్గరగానే ఉన్న ఒక ట్రెక్కింగ్ పాయింట్కి చేరుకున్నాం. ఓ చిన్న దారితో కాలు మోపాం. పాదాల కింద మబ్బులు ఇంకా నిద్రలో ఉన్నాయి. గడ్డి తడి బిందువుల మన అడుగుల ఆలింగనం చేస్తూ జారిపోతూ ఉన్నాయి. చుట్టూ పచ్చగా కనిపించే కాఫీ ఎస్టేట్స్, ఎత్తైన చెట్లు, మిరియాల చెట్లు ఆ ఓక్ చెట్లను ఆలింగనం చేసుకున్నాయి. అడవిలో ఇంకా మెలకువరాని పక్షుల స్వరాలు, ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి మాత్రం హృదయం మాట్లాడుతుంది. ప్రతి శ్వాస ఒక కొత్త గీతం. మబ్బులు మన కాళ్ళ కిందికి జారిపోతూ మనమే ఆకాశం మీద నడుస్తున్నామా అన్నట్టుగా ఉంది. చిన్న కొండ శిఖరాన్ని చేరుకునేసరికి కింద కనిపించింది తెల్లని మబ్బులతో నిండిన ఒక సముద్రం. పైకి తేలియాడుతున్న ఆకుపచ్చ కొండల దీవులు. ఆ దృశ్యాన్ని చూసిన క్షణం మనలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే మాటలన్నీ అప్పుడు చిన్నవిగా అనిపించాయి. స్వరమే లేని ఒక శాంతి మనల్ని చుట్టుముట్టుకుంది. అలాంటి సమయంలో ఎవరో మెల్లగా అన్నారు, ఇది కళ్ళతో మాత్రమే చూడకండి, జ్ఞాపకాలలో బంధించండి. అప్పుడు కెమెరాలు చేతిలోకి వచ్చాయి. కానీ ఆ కెమెరాలు క్షణాన్ని కాదు, ఆ క్షణం మనల్ని క్యాప్చర్ చేస్తున్నట్టుగా అనిపించింది.
సూర్యకాంతి మన వెనుక నుంచి మెల్లగా జారిపడి మన నీడలను పొడిగిస్తూ నిలబెట్టింది. మబ్బులు మన పాదాల దగ్గర బంగారు తరంగాల్లా కదిలాయి. ఆకాశంలోకి పక్షిలా మనం ఎగిరిపోతున్నట్టుగా ఉంది. చేతులు విప్పి గాలిని ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి ఫోటో అద్భుతం. కెమెరా షటర్ మృదువుగా క్లిక్ అన్న ప్రతిసారి ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. అది ఫోటో సౌండ్ కాదు, సమయం తనను తాను మన చేతుల్లో వదిలేసిన శబ్దం. ఈ ఫోటోలు మన కోసం కాదు, ఒకరోజు ఈ పర్వతాలను గుర్తు చేసుకున్న మన భవిష్యత్తు కోసం. రిసార్ట్కి తిరిగి వచ్చాక ఆ కాఫీ పరిమళాల్ని కాఫీ తోటలో ఆస్వాదిస్తూ చక్కని కాఫీ తాగాం. తర్వాత కర్ణాటక ఆథెంటిక్ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ ఇది స్పెషల్గా చేశారట, దీన్ని టేస్ట్ చేశాం. ఒక్కసారి పక్కకు చూడండి, డైనింగ్ హాల్ దగ్గర కూడా ఆ కిటికీల నుంచి మొత్తం కాఫీ ఎస్టేట్ కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంది కదా. ప్రకృతితో ఇంత మమేకమైపోతాయి కాబట్టే పక్షులు తమ ప్రతి ఉనికిని ఒక గానంలా మార్చుకుంటాయేమో అనిపించింది. ఇక్కడ ఉన్న ఒకే ఒక రోజు అద్భుతంగా ఉంది. ఇక్కడి జ్ఞాపకాలని కళ్ళ నిండా చూసి మనసుండా నింపుగాను తిరుగు ప్రయాణానికి మొదలయ్యే ముందు అరేరే మర్చిపోయామే, మనం ఈ కాఫీ ఎస్టేట్లో ఫొటోస్ దిగడమని గుర్తొచ్చింది. అందుకే అందరం మళ్ళీ రెడీ అయిపోయి ఇక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేయడానికి వచ్చాము. రకరకాల పోజులు. ప్రతి ఫోటో కేవలం ఒక చిత్రం కాదు, మన గుండె మినుకుల్ని పట్టుకున్న ఒక క్షణం. చూసారా ఈ కాఫీ చెట్లు, వరసల మధ్య మన నవ్వులు, ఈ చెట్ల నీడలో నిలబడి తీసుకున్న ప్రతి ఫోటో మన ఆనందానికి ప్రకృతి వేసిన సంతకం. ఈ ఫోటోల వెనుక నిశ్శబ్దాన్ని వింటే కొంచెం గాలి, సంగీతం, ఆకుల గుసగుసలు, పక్షుల పలుకులు, ఇది ప్రకృతి రాసిన ఓ నిశ్శబ్ద కవిత. మన జ్ఞాపకాల పుస్తకంలో మనమే చదివే ఒక అందమైన పుట. ఇలా మన అడుగులు తడినీలపై పడినప్పుడు అవి శబ్దం చేయలేదు, కానీ హృదయంలో శాశ్వతంగా ముద్రపడ్డాయి. మన కెమెరా మాత్రమే కాదు, మనసు కూడా ప్రతి మూమెంట్ని ఫోటోగా భద్రపరిచింది. ఈ కాఫీ తోటలో వెనక్కి చూసే ప్రతి దారి, చెట్లు, సూర్యకాంతి, మబ్బులు, మట్టి వాసన, మధ్యలో ఒక చిన్ననాటి చిరునవ్వు, ఇవి అన్నీ కలిసి ఈ ఫోటోలు సజీవంగా మిగిలిపోయాయి. చిత్రం తీయడానికి మనం బటన్ నొక్కాం, కానీ ఈ క్షణం జీవితంలో నిలవడానికి ప్రకృతి తన మాయ తెచ్చింది. ఎందుకంటే ప్రపంచం ఎంత మారినా ఈ పచ్చటి దారిలో నడిచిన ఆ ఉదయం మాత్రం మా హృదయాల్లో ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది. జీవితంలో ఎన్నో మార్గాలు తిరిగినా ఈ ఫోటోలలో దాచుకున్న ఆ తోటదారి ఎప్పటికీ మనసుకు దగ్గరగానే ఉంటుంది. ఇది కేవలం ఫొటోస్ మాత్రమే కాదు, ప్రకృతితో మన బంధానికి, మన ప్రయాణాన్ని, మన నవ్వులకి ఎప్పటికీ చెదరని సాక్ష్యాలు. అందుకే ఒకసారి మళ్ళీ బాల్కనీకి వెళ్ళి ఆ ప్రకృతిని పూర్తిగా ఆస్వాదిస్తూ ఇంకొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. అక్కడి స్టాఫ్కి థ్యాంక్ యూ చెప్తూ తెల్లవారుజామునే మేల్కొని కాఫీ తయారు చేసిన స్టాఫ్ మరియు ఇంకేమైనా కావాలా సార్ అని స్నేహపూర్వకంగా అడిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత ప్రశాంతమైన చోట శబ్దం కంటే సైలెన్స్ని ఎక్కువగా ఇచ్చారు వారు. అయినా మన చిన్న అభ్యర్థనను కూడా ప్రతిసారి స్పందించారు. వారికి నా ధన్యవాదాలు. ఈ ప్రయాణం అందంగా మారింది ఎందుకంటే మనతో పాటు నిశ్శబ్దంగా బాధ్యతగా ప్రయాణించిన మరొకరున్నారు. అదే మన డ్రైవర్ రవి అన్న. వంకర రోడ్లు కావచ్చు, కురిసే మబ్బులు కావచ్చు, చీకటి గుండా వెళ్ళే అడవిదారులు కావచ్చు, మనమంతా దృశ్యాల్ని చూడడంలో మునిగిపోయినా ఆయన కళ్ళు మాత్రం ఎప్పుడూ రహదారి వైపే ఉన్నాయి. అందుకే థ్యాంక్ యూ రవి అన్న. అందుకే మీ చేతుల్లో మా ప్రయాణం కేవలం చేరుకోవడమే కాదు, సురక్షితంగా, సంతోషంగా గుర్తుండిపోయేలా మారింది. రవి గారికి థ్యాంక్ యూ చెప్పి మెల్లిగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాము. పరుగులు పెట్టే జీవితానికి మరోమారు వెల్కమ్ చెప్తూ పరిగెడుతూ చేరిపోయాము. హైదరాబాద్లో వాలిపోయాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.